అయితే ఈ అండ పిండము ఈ రెండు దేని యందు పరిభ్రమించి మనుగుడు సాగిస్తున్నామంటే ఈ బహిప్రదేశం అంటే బట్టబయలునందే ఉండి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మూడు కలిపి జగత్ అయింది. ఈ జగత్ అంతా కూడాను ఒకానొక ప్రభువు, అంటే ఆ ప్రభువు ఎవరో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే రాజు ప్రజలందరికీ ప్రభువు. అలాగే 84 లక్షల జీవరాశులను పోషించేది, అలాగే పంచిభూతాలను కూడా అధిష్టానంగా చేసుకొని పోషించేది నేననే ప్రభువు. అదే దాంట్లోనే ఉనికిని సాగిస్తున్నందువలన దానినే మూల ప్రకృతి, శుద్ధ ఎరుక, శుద్ధ చైతన్యం అన్నారు. అయితే మూల ప్రకృతిని ఎందుకన్నారు? తెలియనప్పుడు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ ప్రపంచం ఏంటనేది ఆ విషయం తెలియనప్పుడు దాన్ని మూల ప్రకృతిగా చెప్పారు. తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని నా నుంచే ప్రపంచం వస్తుందని ఎరిగిన తర్వాత దాన్ని శుద్ధ చైతన్యంగా చెప్పారు. మన దీక్షితులు వారు ఏమన్నారంటే శుద్ధ ఎరుక అన్నారు. అయితే ఇదే శ్లోకంలో ఫస్ట్ ఏం చెప్పారు? బ్రహ్మాండం వ్యాపృతం బాహ్యం, బాహ్యం సర్వత్రా వ్యాపృతం అన్నారు. అంటే ఈ బట్ట బయలుదేరిన బ్రహ్మము అండ పిండ బ్రహ్మాండములంతా నిండి ఉందని దాన్ని బాహ్యమని కూడా అన్నారు. బాహ్యం అంటే దేని చేత కూడా మరుగుగా ఉంటుంది. బాహ్యం అంటే ఇవేమీ లేవు, ఇప్పుడు అందరూ వెళ్ళిపోతే ఇది ఖాళీ, ఏమీ లేదు, ఇలా బహిర్గతముగా తేటతెల్లముగా ఉన్నదాన్నే బ్రహ్మం అన్నారు. మరి అటువంటి బ్రహ్మము అండాపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నప్పుడు ఇక జగత్తు ఎక్కడ ఉన్నదనే సంశయము ఎవరికన్నా వస్తుంది. ఇక్కడ ఈ సంశయం కలిగినప్పుడు అన్యులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బాహ్యులు, ఇక్కడ జ్ఞానులు, వీళ్ళిద్దరి జ్ఞానాన్ని పరిశీలన చేస్తే అన్యులకి ఏంది వస్తుంది? వస్తు పరిజ్ఞానంతోనే సర్వాన్ని గుర్తిస్తారు. వాళ్ళకి ఇక ఈ స్థూల ప్రపంచం తప్ప, భౌతిక ప్రపంచం తప్ప బట్టబయలు తెలియబడదు. వాళ్ళకి ఈ స్థూల ప్రపంచమే కంటికి దృగోచరం అవుతుంది. ఎందువల్ల? వాళ్ళు ఈ స్థూల వస్తువు దాటి పైకి వెళ్ళలేరు, అంతర్గతంగా ఉన్నటువంటి మనసుని విచారణ చేయలేదు. అందువల్ల వాళ్ళకి సర్వము కూడాను ప్రపంచంగానే గోచరిస్తుంది. ఇక బట్టబయలుకేమో స్థూలము కాదు, అది సూక్ష్మము కాదు, కారణము కాదు. దాన్ని గ్రహించలేక అండపిండ బ్రహ్మాండములతో కూడుకున్నటువంటి జగత్తును మాత్రం దర్శిస్తారు. ఎవరు దర్శిస్తారు? ఈ జ్ఞానం తెలియనటువంటి వారు అన్యుడు. ఇక బ్రహ్మవేత్తలు మాత్రం బట్టబయలును మాత్రమే దర్శిస్తారు. వాళ్ళకి అండపిండ బ్రహ్మాండములతో ఉన్నటువంటి జగత్తును కానీ, లేక అవధులు లేని అంత స్వరూపమైన బట్టబయలును కానీ వాళ్ళకి విభజన ఉండదు. ఎందుకనంటే ఇక్కడ బాహ్య మధ్యేచ జాతంతు బాహ్య మధ్యేచ నశ్యతి సముద్రే మత్స్య కూర్మాద్య యథాచరతి జంతువః అన్నారు. అంటే బాహ్య మధ్యమునందే ఈ ఎరుక అనేది ఉత్పన్నం చెందుతుంది, ఇందులోనే నశించిపోతూ ఉంది. ఎలా అంటే సముద్రే మత్స్య కూర్మాద్య అంటే సముద్రమునందు 30 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడాను అవి ఒక్క చేప కానీ, ఒక్క తిమింగలం కానీ, లేకపోతే ఒక్క కప్ప కానీ ఏది బయటికి కనిపించదు. సముద్ర జలము మాత్రమే ఆవరించి ఉంటుంది. కానీ అందులో లేవా? ఉన్నాయి, 30 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఒక్క సముద్రము మాత్రమే కంటికి గోచరం అవుతుంది. అలాగా బ్రహ్మవేత్తలకి ఎంతమంది ఎన్ని జీవులు ఉన్నప్పటికీ సర్వాన్ని విచారణ చేసిన తర్వాత వాళ్ళకి ప్రపంచం అంతు పట్టదు. సర్వం బ్రహ్మముగానే భావిస్తారు. ప్రపంచం ఉన్నదని కానీ, ఈ ప్రపంచం ఉండడానికి ఇంకొక చోట ఉన్నదా అనే భావన కానీ వాళ్ళకు ఉండదు. ఇదే శ్లోకంలో ఏమన్నారంటే బట్టబయలైన బ్రహ్మ లోపల వెలుపల అంతటా నిండిందని చెప్పారు. ఇక అది తప్ప ఇంకొకటి ఉన్నదనే కూడా సంశయం ఉండకూడదు. ఎలా? అంతర్బహిష్య అంటే లోపల వెలుపల అని అర్థం. ఈ లోపల వెలుపల అంటే అంతటా నిండి ఉన్నదాన్ని 2 భాగాలు చేసి ఎందుకు చెప్పారు? దీన్ని విచారణ చేస్తే ఈ మనకి సాధారణంగా ఎరుక ఆవరణ కలిగి ఉన్నదని, పరిపూర్ణం నిరావరణమని మన పెద్దలు బోధించారు. ఇక నిరావరణమైనటువంటి బట్టబయలులోని ఆవరణం అనే పరిమితులను సృష్టించి ఎరుక మనుగడ సాగిస్తుందని అవగాహన కోసం చెప్పారు. అయితే ఎలా సాగిస్తుంది అంటే, పరిమితిని ఎలా సృష్టించిందంటే ఆకాశము 40 కోట్ల యోజనముల విస్తీర్ణంతో ఉన్నది. దాని యందు వచ్చినటువంటి వాయువు 30 కోట్ల యోజనముల విస్తీర్ణంతో ఉన్నది. దాని నుంచి వచ్చినటువంటి అగ్ని 20 కోట్ల విస్తీర్ణంతో ఉన్నది. దాని నుంచి వచ్చినటువంటి జలం 10 కోట్ల విస్తీర్ణంతో ఉన్నది. దాని నుంచి వచ్చినటువంటి భూమి 1 కోటి యోజనముల విస్తీర్ణంతో ఉంది. ఈ 1 కోటి యోజనముల విస్తీర్ణంలో ఉన్నటువంటి దాంట్లోనే 84 లక్షల జీవరాశులు కూడా అందులోనే ఉన్నాయి. అప్పుడు ఏమైంది?
40 కోట్ల యోజనముల విస్తీర్ణంతో ఉన్నటువంటి ఆకాశము పెద్దది. ఇవన్నీ దాని లోపల ఆవరణ కలిగి ఉన్నాయి. ఇందాకే చెప్పాను, ఎత్తైన ప్రదేశంకి ఎక్కి చూస్తే మొత్తము కూడాను రౌండ్గా సర్కిల్గా కనిపిస్తుంది, భూమి ఆకాశం కలిసినట్లని. అలాగా ఎందుకంటే ఆకాశం అన్నిటికన్నా పెద్దది కాబట్టి ఈ అన్ని పంచభూతాలని దానిలోనే ఇవిడిపోయి ఈ జీవులు కూడా అందులో ఉన్నాయి కాబట్టి అలాగా ఈ బయలులోనే పరిమితిని 40 కోట్ల యోజనముల విస్తీర్ణమనే పరిమితిని సృష్టించుకొని ఆ పరిమితమైన భాగంలోనే ఇది మనుగడ సాగిస్తుంది. ఇక ఈ ఆవరణము బయట ఆవరణం అంటే లోపల వెలుపల అంటే లోపల అంటే ఇది ఈ ఆవరణము, వెలుపల అంటే నిరావరణము. ఈ రెండిట్లో కూడాను అంతా బట్టబయలే ఉంది. ఇక లోపల వెలుపల అని 2 భాగాలు చేయకూడదు. ఒకవేళ చేసినప్పటికీ అంతా లోపల బ్రహ్మము నిండినప్పుడు ఇక అందులో ఉన్నటువంటి జగత్తు ఉంటుందా? శూన్యమైపోతుంది. ఎలాగా 30 లక్షలు కూడాను జీవరాశులు సముద్రం నిండా ఉన్నప్పటికీ కూడాను ఒక్కడన్నా బయటికి కనిపించిందా? కనిపించలేదు. ఎందుకని? ఎవరికి ఏ భావన ఉంటే అదే కనిపిస్తుంటుంది. అలాగా బ్రహ్మవేత్తలకి సర్వము కూడాను బట్టబయలుగానే తోచిందనమాట. అలాగా ఏమీ లేవు అందులోని, ఇది శూన్యమైపోయిందని అంటే బ్రహ్మవేత్తల యొక్క సంకల్పన. అంటే విచారణ చేసి నేను లేనని ఎవరైతే ఎరిగి ఉన్నారో వాళ్ళకి సర్వం బ్రహ్మంగానే గోచరిస్తుందనమాట. అందుకే అన్యం నాస్తి నిశ్చయమని చివరి వాక్యం చెప్పారు. అంటే దీనికన్నా ఇంకొకటి ఏమీ లేనే లేదు అనే నిర్ణయ వాక్యంగా చెప్పారు. మరి ఈ అండపండ బ్రహ్మాండాలు అంతా నిండినప్పుడు అందులో ఉంది అని భావించినటువంటి జగత్తు లేదని దృఢంగా నమ్మాలి. భాగవతులు గారు ఇక్కడ మాట చెప్తారు, సంకల్పం సప్పున నిస్సంకం నిలిచి నేను చనుతాలేనను లేదని భాగవత కృష్ణ ప్రభులు వారు చెప్పారు. అలాగే ఎవరైతే ఇది లేదని దృఢంగా నమ్ముతారో అటువంటి వారికి ఇది నిశ్చయమై ఉంటుంది అనమాట. ఇక చివరి వాక్యం ఏం చెప్పారంటే నా సంశయ ఏవా నా సంశయ అన్నారు. అంటే ఏ కాలమందు కూడా లేదు. ఇక బ్రహ్మవేత్తలకి సర్వం బట్టబయలుగానే గోచరిస్తుంది. ఇక అన్యులకు మాత్రము అఖండ భావం అంతుపట్టదు. ఇక ఈ ప్రపంచం బ్రహ్మవేత్తలకి అవసరం లేదు, అంతా బ్రహ్మంగానే తోస్తుంది. అందుకని ఏమన్నారంటే చిన్న వాక్యం, కల్లా సంసారం గని మానవులు సంతాచిల్లాగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరామదని నిన్ను నీ వట్లు తలచారామదని అన్నారు. ఈ కళ్ళ సంసారం అని ఎవరు చూసి, ఇందులో ఉన్నటువంటి అన్యులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ చూసి ఇదే శాశ్వతం అనుకొని వాళ్ళు సంతోషిస్తారు. కానీ గురుమంత్రాన్ని ఎరిగినటువంటి మహాత్ములు, ఈ తత్వ విచారణ చేసినటువంటి వాళ్ళు అది నిజమని తలుస్తారా? అలాగే నీవు కూడా అటువంటి వాడివే, నీవు కళ్ళే, నీవు లేనటువంటి వాడివని నిన్ను నువ్వు విచారణ చేయరా అని చెప్పి దీని విధానం చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరొకసారి నా శిరసాష్టాంగ ద్వాదశి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై సద్గురు బ్రహ్మరాజుకి.